హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మూడు చుక్కలతో ఎంతో ఈజీగా సింపుల్గా వేసుకునే రోజువారీ ముగ్గండి. ఇలా 3 చుక్కలు, మధ్య చుక్క అటు పైన 2 కింద 2 ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇట్లా స్టార్ లాగా అయితే గీసేసుకోవాలి ఫ్రెండ్స్. స్టార్ లాగా గీసేసుకున్న తర్వాత మధ్యలో చిన్నగా ఇలా డిజైన్ లాగా వేసేసి ఇందులో ముగ్గు పిండితోటి కలర్ లాగా వేసుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియోనైతే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ముగ్గు ఎలా ఉందనేది తెలుస్తుంది. ఈ ముగ్గు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. పక్కనే హైప్ అనేది ఉంటుంది, హైప్ పాయింట్లు కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా స్టార్ లాగా గీసిన తర్వాత ఇప్పుడు ఇందులో చిన్న చిన్న గీతలు అయితే ఇలా గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక దీపం లాగా అయితే ఇట్లా గీసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా 3 వైపులా దీపాలు అయితే ఇలా గీసుకోవాలి. ఇలా గీసుకోవడం వల్ల చాలా మంచిగానైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్. రోజువారి ముగ్గులలో ఇదొక వెరైటీ ముగ్గు అని కూడా చెప్పొచ్చు. రోజు ఒకే రకం ముగ్గులు మనము వాకిట్లో వేయకుండా అప్పుడప్పుడు మనం వెరైటీగా ఇలా వేసుకుంటే వాకిట్లో చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి. వాకిల్ నుంచే అండి మనకి ఏదైనా పాజిటివ్ అనేది ఉంటే వాకిల్ నుంచే రావాలి. మంచిగా నీట్గా ఊడ్చి చల్లుకొని చక్కగా మంచిగా ముగ్గులు పెట్టుకుంటే లక్ష్మీ కళ అనేది చాలా చక్కగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అందుకనే వాకిల్ నుంచే మనకి మంచి పాజిటివ్ అనే ఎనర్జీ అనేది ఉండాలి. ఇట్లా 3 దిక్కుల దీపాలు వేసిన తర్వాత ఈ దీపాల మధ్యలో ఉన్న దగ్గర అయితే ఇట్లా ఒక చిన్న ఫ్లవర్ లాగా గీసేసుకొని అందులో ముగ్గు పిండితోటే కలర్ లాగా వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రతిరోజు ముగ్గులలో మనం కలర్స్ అయితే వేయలేం కదా ఫ్రెండ్స్. అందుకని అంటున్నాను. ఎప్పుడు కలర్స్ వేయం కదా, పండగ పర్వదినాలలో మనం న్యూ ఇయర్, ఉగాదిలో ఇలా వేసుకుంటాం, సంక్రాంతికి కానీ ఇలా ప్రతిరోజు వేయలేము కాబట్టి ఇట్లా మనం ముగ్గుతోటి ఇట్లా కలర్ లాగా వేసుకుంటే చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది. ముగ్గు అయితే వాకిట్లో చూడడానికి ఎంతో చక్కగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇలా మనము ఈ ఫ్లవర్ నుంచి అయితే ఇట్లా గీతలు అయితే గీసుకోవాలి. 2 గీతలు గీసుకోవడం వల్ల మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడైతే ఈ గీతలకైతే మనమైతే డిజైన్ అయితే గీసుకుందాము. మీరైతే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ గీతల మీద ఇట్లా లీఫుల్లాగా అయితే మనము గీసుకోవాలి. ఇలా లీఫుల్లాగా గీసుకోవడం వల్ల మంచిగా కనిపిస్తూ ఉంటుంది. వెరైటీగా కూడా వాకిట్లో డిజైన్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా లీఫుల్లాగా గీసుకున్నాక అందులో చిన్న చిన్న గీతల్లాగా అయితే మనము గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా గీతలు ఖాళీగా వదిలిపెడితే బాగుండదు కదా. ఇట్లా గీతలు గీసుకోవడం వల్ల మరింత మంచిగానైతే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీరే చూడండి. ఈజీగా సింపుల్గా వేసుకోవచ్చు. రోజువారీ ముగ్గుల్లాగా వాకిట్లో చాలా బాగా అయితే కనిపిస్తుంది. ఇదే విధముగా 3 వైపులా సేమ్ ఇదే విధంగా మనమైతే గీసేసుకోవాలి. పాతకాలంలో ముగ్గులైతే మనమైతే చెప్పలేము, ఎన్నో ముగ్గులైతే వేసేవాళ్ళు. ఇప్పుడైతే చాలా తక్కువ అయిపోయింది. చిన్న చిన్న వాకిళ్ళు ఉండడం వల్ల చిన్న చిన్న ముగ్గులు వేసుకుంటున్నారు. లేదా హడావిడి డ్యూటీ పనిలో ఉన్న వాళ్ళైతే 2-3 గీతలు అయితే గీసుకొని దాని చుట్టూ అయితే 2 గీతలు గీసి అయితే వెళ్ళిపోతున్నారు. కొందరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మంచిగా ఉండాలి వాకిట్లో కూడా అనుకునే వాళ్ళైతే కొంచెం పెద్ద ముగ్గులు అయితే వేసుకుంటున్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇలా ఇప్పుడు మొత్తం చుట్టూ గీసుకున్న తర్వాత ఈ దీపం దగ్గర నుంచి అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా 2 గీతలు అయితే రౌండ్గా ఇలా గీసుకోవాలి. ఫస్ట్ ఒక గీత రౌండ్గా గీసుకున్నాక దాని మీదకి వెళ్ళి ఇంకొక గీత అయితే గీసుకోవడం వల్ల మరింత మంచిగానైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ముగ్గు అయితే. ఇదే విధంగా చుట్టూ
4 వైపులా 3 వైపులా ఇలానే గీసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత నేనైతే ఒక మధ్యలోనైతే ఎల్లో కలర్ పెట్టేసి దానిపైన ఆరెంజ్ కలర్ చుక్క అయితే పెట్టాను. ఇలా పెట్టడం వల్ల మరింత మంచిగానైతే కనిపించింది. ఈ దీపాలలో అయితే చిన్న చిన్న చుక్కలు అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఖాళీగా అనిపించిందని. ముగ్గు మొత్తం అయిపోయిన తర్వాత ఇలా పెట్టాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.